హలో హాయ్ అండి. ఈరోజైతే మనము ఎగ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే మా మరదలు ప్రిపేర్ చేసిందండి. తన వంటలు చాలా బాగా చేస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మొత్తం వీడియో అయిపోయిన తర్వాతనే ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ముందుగా అయితే మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకోండి. ఇది లెక్క అనేది ఏమీ లేదు, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళదే కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటనేది మాత్రం మీకు చూపిస్తానండి. ముందుగా ఎగ్స్ అయితే మంచిగా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. దానికోసం బాస్మతి రైస్ అయితే ఇంట్లో లేవండి, అందుకోసమని మామూలు రైస్ నానబెట్టేసాము. అందులో కావలసిన మసాలా దినుసులన్నీ పక్కన పెట్టేసుకున్నామండి. అలా పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకు వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలను అయితే ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నామండి. మనం బిర్యానీ వండుకుంటున్నామంటే ఖచ్చితంగా ఉల్లిపాయలను అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. బిర్యానీలో ఖచ్చితంగా ఉల్లిపాయలు అయితే మంచి టేస్ట్ని ఇస్తాయండి. వాటి కోసం కావాల్సిన పదార్థాలను అయితే అన్నింటినీ రెడీగా పెట్టేసుకున్నాము. మన వీడియో కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందనేసి అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నామండి. ఇందులో మీకు అన్నీ తెలిసిన మసాలా దినుసులే అండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులోకి కావాల్సిన మసాలా దినుసులను కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇంకా మనము ఉడకబెట్టిన కోడిగుడ్లను అయితే వాటి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. అవి కూడా అన్నీ మనము రెడీగా పెట్టేసుకుంటే వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు గాబరా పడుకుంటూ ఏ డబ్బాలో ఏముందని వెతుక్కునే బదులు ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. దీనికోసం ఒక 2 టమాటా ముక్కలను కూడా మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొంచెం పెరుగు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ అంటించుకొని మీరు ఏదైనా గంజి పెట్టుకోండి. మా మరదలు మాత్రం కుక్కర్లో వండుతుంది. ఖచ్చితంగా కుక్కర్లోనే పెట్టుకోవాలని ఏం లేదు. తర్వాత ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకుంటే అందులోకి మసాలా అనేది మంచిగా వచ్చేసి టేస్టీగా అయితే ఉంటాయండి. ముందుగా అయితే సరిపడంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్స్ అనేటివి విచ్చిపోకుండా గట్టిగా ఉంటాయి. మనకు తినేటప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తాయి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సడన్గా ఎగ్ బిర్యానీ చేయడానికైతే కారణం మా కోడలండి. తనైతే ఎగ్ బిర్యానీ తినాలనిపిస్తుందని ఇంట్లో కొంచెం మారం చేస్తే ఇంకా బాస్మతి రైస్ లేకపోయినా సరే మామూలు రైస్తో ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేస్తుందండి. మామూలు బియ్యంతో అయినా కానీ ఎగ్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపును కారం యాడ్ చేసేసి కాస్త వేగిన తర్వాత ఎగ్స్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మనకు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి. చూసారా, ఎగ్స్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇంకా ఎగ్స్ పని లాస్ట్లో ఉంటుంది, ఇప్పుడేం లేదు కాబట్టి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉండడానికండి. కొంచెం వేడైన తర్వాత అందులోనే మనం రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసి మంచిగా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. అందులోనే కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి.
కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అయితే మనము అందులో వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎసరు వచ్చిన తర్వాతనైనా వేసుకోవచ్చు, ముందుగా అయినా వేసుకోవచ్చు. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తుందండి. అది మీరు టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసేసుకొని తర్వాత మనము ఎన్ని బియ్యం అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ అయితే మంచిగా మరుగుతూ ఉండాలండి. అలా మరుగుతున్నప్పుడే మనము నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఆ ఎసరులో వేసుకోవాలి. అలా మరుగుతున్న వాటర్ని అయితే ఎసరు అంటాం కదా, ఆ ఎసరులో అయితే వేసేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. రైస్ అయితే ఒక 75% ఉడికింది అని తెలవగానే మనము పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ని అయితే రైస్లో పెట్టేసేసుకోవాలండి. పెట్టేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. దాని మీద కొంచెం కొత్తిమీర, మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలండి సిమ్లో. మనకైతే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన ఎగ్ బిర్యానీ మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెరుగు పెట్టుకొని తింటే అయితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎగ్ బిర్యానీ ఇలాగే చేసుకుంటారా? ఇలాగే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి.